శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం చాలా పవిత్రమైనది, ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో చేసే పూజలు, వ్రతాలు అత్యంత ఫలవంతం అని నమ్మకం. శ్రీహరి జన్మ నక్షత్రంతో ఏర్పడిన ఈ నెలలో శివపార్వతుల పూజ కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు ఈ శ్రావణ మాస పంచమి తిథిలో సర్పాలను పూజించే సంప్రదాయం కూడా ఉంది. ఈ ప్రత్యేకమైన రోజును నాగపంచమిగా జరుపుకుంటారు. అయితే ఇది ఎలా మొదలైంది, నాగేంద్రుని ఎలా పూజించాలో తెలుసుకుందాం. నాగపంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని మత విశ్వాసం. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన నాగపంచమి జరుపుకోనున్నారు. ఈ రోజున నాగేంద్రుడితో పాటు శివుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు ఈ రోజున చేసే పనుల విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే ఈ రోజు పేదలకు, నిరుపేదలకు ఆహారం అందిస్తారు. ఈ రోజున నాగదేవతను పూజించడం, దానం చేయడం ద్వారా ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే ఆ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. నాగపంచమి రోజున నాగదేవతకు పాలు సమర్పించే సంప్రదాయం ఉంది. అయితే ఇది ప్రజల్లో ఉన్న అపోహ అని అంటున్నారు. ఇలా ఏ శాస్త్రాల్లో పాముదేవునికి పాలన సమర్పించమని చెప్పలేదు. అయితే పాలతో అభిషేకం చేయాలని సూచిస్తోంది. అదే సమయంలో సైన్స్ ప్రకారం పాములకు పాలన పెట్టడం వల్ల ఆ పాలు పాములకు జీర్ణం కావు. ఈ కారణంగా అవి చనిపోతాయి. కనుక పాములకు పాలన నైవేద్యంగా పెట్టడం, పుట్టలో పాలు పోయడం మానుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. నాగపంచమి రోజున ఆలయానికి వెళ్ళండి. శివునితో పాటు నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేసి పూజించండి. ఆలయంలో నాగేంద్రుడి విగ్రహం దగ్గర గిన్నెలో పాలు పోసి ఆ గిన్నెను నైవేద్యంగా సమర్పించండి. అలాగే నాగపంచమి రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. నాగపంచమి రోజున భూమిని తవ్వరాదు, పొలాలను దున్నవద్దు. పురాణ గ్రంథాలలో అలా చేయడం నిషిద్ధం. భూమిలో పాము కలుగు లేదా పాములు ఉంటే హాని కలగవచ్చు. అంతేకాదు నాగపంచమి రోజున పదునైన కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువుల్ని ఎప్పుడు ఉపయోగించకూడదు. ఈ రోజున కుట్టు పని, ఎంబ్రాయిడరీ చేయరాదు. నమ్మకం ప్రకారం ఈ రోజున ఈ పని చేయడం నిషేధించబడింది. నాగపంచమి రోజున కొన్ని ప్రత్యేక విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ రోజు పాముకి హాని చేయకూడదు. పాముకి హాని జరిగితే దానిని రక్షించాలి. ఈ రోజున పాముకి హాని జరిగితే అది సర్పదోషం, కాలసర్పదోషం వంటి లోపాలతో బాధపడాల్సి వస్తుందని మత విశ్వాసం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.